మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఫైనల్ గా డిసైడ్ అయ్యారు. ఇక నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటానని ఆయన ప్రకటించారు. పార్టీ పెట్టినా పెట్టకపోయినా రాజకీయ నాయకుడిగా ప్రజల సమస్యల కోసం ప్రశ్నించేవాడిగా కొనసాగుతానని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినట్లేనని, ఇది ఫైనల్ అని ఏబీవీ తేల్చేశారు. తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని ఆయన ప్రకటించారు. అయితే భవిష్యత్తు దర్శనం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన తేల్చేశారు. జయప్రకాష్ నారాయణ్, జేడీ లక్ష్మీనారాయణకు తనకు చాలా తేడా ఉందని ఆయన అంటున్నారు. వాళ్లకు తనకు పరిపాలనా అనుభవంలోనూ సైద్ధాంతిక దృక్కోణంలోనూ ఎంతో తేడా ఉందని ఏబీవీ చెప్పుకొచ్చారు. సమాజంలో పాజిటివ్ చేంజ్ తీసుకురావటమే తన లక్ష్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. నిజమైన మార్పు రాజకీయాల ద్వారానే సాధ్యమని ఏబీవీ విశ్లేషించారు. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంతో పోరాడిన ఆయన ఇప్పుడు కూటమి సర్కారుపై కూడా కత్తులు దూస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఆయన అసంతృప్తికి గల కారణాలు తెలియటం లేదు, కానీ ఈ మధ్య కాలంలో టీడీపీ పాలన పైన విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా వరకు మారిపోయారు. ఏదో అసహనం ఆయనలో కనిపిస్తోంది. అది ఎంతవరకు వెళ్లిందంటే తాను ఆశించిన రీతిలో పాలన సాగటం లేదన్న అభిప్రాయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు తరచూ బాహాటంగా వ్యక్తం చేస్తూ చంద్రబాబును ఇరకాటంలో పడేస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు మిగిలిన వారిలా రాజకీయ పార్టీలు పెట్టకుండా జనంలో తిరుగుతూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న కేసులను ఎత్తివేసింది. అదే సమయంలో ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్టులో నియమించింది. కానీ ఏబీ వెంకటేశ్వరరావు ఆ పోస్టులో చేరేందుకు ఇష్టపడలేదు. అంటే ఏబీ తాను కోరుకున్న పోస్టు ఇది కాదని ఆయన భావించినట్లు టీడీపీ నేతలే అంటున్నారు. ఆయన పోరాటానికి తగిన పదవి కాదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే ఆయనకు మరో పదవి ఇవ్వాలంటే ఆయన సామాజిక వర్గం కూడా ఇబ్బందికరంగా మారిందన్న కామెంట్స్ అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం సమయంలో తాను పడిన కష్టాలను ఓర్చి ఎదిరించినా టీడీపీ ప్రభుత్వం తనను గుర్తించలేదన్న భావన ఆయనలో కనిపిస్తోంది. సంప్రదాయ రాజకీయ నాయకులంతా ఒకటేనని, వారంతా అవకాశవాదులని ఏబీవీ గుర్తించారు. తానే రాజకీయాల్లోకి వస్తే సరిపోతుంది కదా అన్న ఫీలింగ్ ఆయనలో పెరిగిపోతోంది. ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాన్ని అందించాలన్నదే ఆయన ధ్యేయం. ఈలోపు ప్రభుత్వ తప్పులను ఎండగట్టే ప్రక్రియను ఆయన కొనసాగించబోతున్నారు. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల నష్టమే కానీ పైసా ప్రయోజనం లేదని ఏబీవీ ప్రకటించి చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా ఇరకాటంలో పెట్టేశారు. అందరూ బనకచెర్లను చంద్రబాబు మానసపుత్రిక అనుకుంటూ ఉంటే ఏబీవీ మాత్రం అదొక ట్రాష్ అని తేల్చేశారు. దీంతో ఇప్పుడు ఏపీ సమాజంలో ఆ ప్రాజెక్టుపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మున్ముందు ఇలాంటి స్క్వాట్ క్షిపణులు చాలానే పేలే ప్రమాదం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.